ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జాక్ విజ్ఞప్తి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, జగిత్యాల జిల్లా, సిరిసిల్ల జిల్లా, హుస్నాబాద్ జోన్ ల వ్యాప్తంగా ఉన్న ఇంటి యజమానులకు, ఇంజనీర్లకు, బిల్డర్స్, ఆర్కిటెక్చర్స్లకు మరియు భవన నిర్మాణ కార్మిక అన్ని సంఘాల సభ్యులకు నమస్కరించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జాక్ తెలియజేయునది. నా పేరు చాడా ఆనంద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ చైర్మన్. మేము నిన్న తేదీ 19 నుండి ఈ నెల 23 ఆదివారం వరకు 5 రోజుల పాటు బంధు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మా యొక్క సమస్యలు ఏమనగా, ఇతర రాష్ట్రాల వారు చేయబట్టి స్థానికంగా ఉపాధి కోల్పోతుంది. స్థానికంగా ఎన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికీ మారినప్పటికీ చేస్తూ స్థానికంగా కొన్ని వందల వేల కుటుంబాలు ఈరోజు రోడ్ మీద పడడం జరిగింది. గతంలో మొన్న సిరిసిల్లలో ఉపాధి లేక ఒక వ్యక్తి టీవీ టవర్కు ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఈరోజు ఎంతోమంది కూడా కార్మికులకు ఉపాధి లేక రోడ్ల మీద అడ్డల మీద పని కోసం వేడి చేస్తున్నారు. మొన్న ఒక 2 నెలల నుండి ఒక 6-7 మంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే మనం తార్ల మీద సేఫ్టీ లేకుండా పని మీదకి వెళ్ళి పడి తాడు తెగి వాళ్ళ సేఫ్టీ ఇన్సూరెన్స్ లేకుండా చనిపోవడం జరిగింది. వారి అందరు కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందరు కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్. అది సంఘం నుంచి మేము చేపిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం అనేది ఉండాలి. స్థానికంగా ఇన్సూరెన్స్ దానికి 150 రూపాయలు ఉంటుంది. ఆ 150 రూపాయలు ఏవైతే ఉన్నాయో కట్టించేసి వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ మేము చేపిస్తున్నాము. స్థానికులకు పని కల్పించే విధంగా స్థానికంగా ఇంజనీర్లను కానీ బిల్డర్లను కానీ స్థానిక కొంతమంది గృహ నిర్మాణం పని ఉన్న కాంట్రాక్టర్లు మేము కలిసి స్థానికులకు పనిచ్చే విధంగా మేము వాటితో ఈ జేఏసీ కార్యక్రమం మేము పోటీ చేస్తున్నాము. మరి ఫ్రీ హెల్త్ క్యాంపు, ఇన్సూరెన్స్, సంఘం బుక్కులని, సంఘం గుర్తింపు కార్డుని ఇటు క్యాంపులో మేము ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎన్ని రోజుల వరకు? ఇది 5 రోజుల కార్యక్రమము. మేము ఈ 5 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిన్న నుండి ఈ రోజు 2వ రోజు. మేము గతంలో కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలెక్టర్ కూడా అప్లికేషన్ స్థానికంగా ఉపాధి కల్పించే విధంగా మీరైనా చర్యలు తీసుకోండి. చాలా మంది ఉపాధి లేకుండా రోడ్ల మీద పడుతుంది. ప్రభుత్వమే ఏదైనా ఒక చర్య తీసుకొని స్థానికులకు ఉపాధి కల్పించాలంటే ఎలా? ఒకవేళ ఇంజనీర్లను కానీ బిల్డర్లను కానీ వారు కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టి స్థానికంగా ఉన్న కార్మికులకు పని కల్పించే విధంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేది ఉంటే ఒక జియో తీసుకొచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు 50%, 70% జియోలో మెన్షన్ చేసి ఇక్కడ ఈ వృత్తిపైన ఆధారపడి ఉంటున్న వారికి ఉపాధి కల్పిస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఇప్పుడు మీరు యూపీ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు ఇక్కడ పని చేస్తారు, వాళ్ళు సపరేట్గా కాంట్రాక్ట్ తీసుకొని కూడా పని చేస్తారు. ఇప్పుడు మీరు ఎందుకు ఆపలేదు వాళ్ళని? ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మీరు మళ్ళీ ఇబ్బంది పడతానని మీరు చెప్పింది. మేము చెప్తున్నాం కాబట్టి ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు. మేము పోయి ఎన్నో కేసులు కూడా ఎదుర్కొన్నాం. మేము పోయి అడిగితే వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్తున్నాం. మనం అంతా కొట్లాడే ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినా ఎందుకు కొట్లాడుకున్నాం? ఈ ప్రభుత్వం పైన మనం ఫైట్ చేసినాం. అప్పుడు సకల జిల్లా సమ్మె అప్పుడు కూడా మనము కొట్లాడి ఫైట్ చేసినాం. ఇదే కార్మికులము మేము కొట్లాడినాం. అంటే తెలంగాణ వస్తే ఎంతో కొంత మార్పు జరుగుతుంది, ఉపాధి దొరుకుతుందని చెప్పి అనుకున్నాం. ఈరోజు యూపీ, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ శ్రమదోపిడీ చేస్తూ మాకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే మీ యూనియన్ ప్రకారం వాళ్ళని ఎందుకు ఆపలేదు? పని దగ్గర పోయి ఎందుకు పని ఆపలేరు మీరు? ఆపితే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ కొంతమంది మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వాళ్ళు చేయొచ్చు అనే విషయంలో వాళ్ళే అడ్డుకొని చెప్తున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళు చేస్తారు. మరి ఈ కార్మిక చట్టాలు ఎన్నిగానో ఉన్నప్పటికీ మా కార్మిక చట్టాలు వాళ్ళకు వర్తించాయా? స్థానికంగా మేము ఉన్నవారికి మాకు ఎలాంటి కార్మిక చట్టాలు లేవా? అయితే ఇప్పుడు మీకు అన్ని సంవత్సరాలకి వెళ్ళి మీరు స్ట్రైక్ చేసిన ఈ మధ్యలో చేస్తాం.
చేసిండ్రా మళ్ళీ ఫలితం ఏం దొరికింది? ఫలితం ఏం దక్కలేదండి. మేము యూనిట్ అనేది అవుతుంది. కొద్దిగా గొప్ప వచ్చే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు రాకుండా అరికడుతుంది. ఈరోజు 100 మంది ఉన్న వాళ్ళు 200, 300 మంది కాకుండా ఒక 100 మంది వరకు ఆపగలుగుతాం తప్ప ఇంకా ఎక్కువ పెరిగిలంటే అందరం కూడా రోడ్డు మీద పడతాం. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే మీరు ఈ సడన్గా మీరు రంజాన్ రాకముందే మీరు స్ట్రైక్ చేసిండ్రు. ఈ మధ్యలో ఏమవుతుంది అంటే అందరూ రంజాన్ ముంగట ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తారు, బిల్డర్స్, ఇంజనీర్స్ మొత్తం. ఇప్పుడు పని ఆగిపోయింది. వాళ్ళు ఏం సమాధానం పార్టీని ఇవ్వాలి? మళ్ళీ వాళ్ళకు మీరు ఇబ్బంది ఎందుకు పెడతాను ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులకి వెళ్ళి? మేము 2 నెలల నుండి ఇటు వాయిస్ మెసేజ్ని మేము ప్రజలకు తీసుకుపోయినాం. ప్రతి ఒక్క పెయింటర్లకు మేము పేపర్ రూపంగా కానీ వచ్చిన సంఘాలలో ఇంటిమేషన్ ఇచ్చి 2 నెలల నుండి చెప్తున్నాము. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు బంద్ కార్యక్రమం జరుగుతుంది. అయినా అర్జెంట్ ఉంటే ముందస్తుగా మేము 5 రోజులు మాత్రమే పని బంద్ చేసినాం. 2 నెలల టైంలో వాళ్ళు అంత అర్జెంట్ ఉంటే ముందే చేయించుకుంటున్నారు. ఇప్పుడు మీ వెనక ఒక గుడి కానీ మసీదు కానీ ఏమైనా బడి కానీ ఏమైనా అర్జెంట్ ఉంటే చేయించుకోని చెప్పి మన పర్మిషన్. అయితే ఇప్పుడు బిల్డింగ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. మళ్ళీ వాళ్ళకు పెయింటర్స్ ఆగి ఉన్నాయి, లాస్ట్ స్టేజ్ మీద ఉన్నది. అయితే వాళ్ళు వాళ్ళకు అందుబాటులో ఇవ్వలేకపోతున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకు ఒక 5 రోజులు పని అవుతే వాళ్ళకి ఎంతో ఇబ్బంది కలుగుతుందని చెప్పి మీరు అంటున్నారు. స్థానికంగా ఎలాంటి ఉపాధి లేక మేము నెలల బట్టి రోడ్ల మీద పడుతున్నాం. మా ఇబ్బంది మాత్రం ఎవరు చూడడం లేదు. అయితే ఇప్పుడే ఎందుకు వచ్చింది? మీరు రంజాన్ ముంగట ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసేది బిల్డింగ్ కాంట్రాక్టర్ మీకు ఐడియా ఉన్నది. వాళ్ళు ఇప్పుడు ఈ టైంలో హ్యాండ్ ఓవర్ చేసేది ఉంటుంది. ఇప్పుడే మీరు ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఈ వారం నెల పోయిన తర్వాత మీరు చేయొచ్చు కాదు? ఇంకా నెల అంటే ఆల్రెడీ జనవరిలో మేము బంద్ కార్యక్రమం నిర్వహించుకున్నాము. జనవరి నుంచి ఆగుకుంటా అదొక పండుగ తాపుకు పైన ఒక పండుగ రానే వస్తుంది. మళ్ళీ ఇంకొద్ది ఆగేది ఉంటే రంజాన్ అయితే ముస్లిం సోదరులకు నెల రోజులు ఇబ్బంది అవుతుంది, రాలేరు అని చెప్పి దానికన్నా ముంగడ కావాల్సి. ఇప్పుడు వాళ్ళ నుంచి మీకు ఏమైనా వచ్చి కలిసిండ్రు? వాళ్ళు బిల్డర్ వాళ్ళు రాలేదు. వాళ్ళు లాస్ట్ రోజు మేమే పిలిపిస్తామని చెప్పి అనుకుంటాం. బిల్డర్లను కానీ ఇంజనీర్లను కానీ లాస్ట్ రోజు పిలుద్దామని అనుకున్నాం. వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చినాం. మనం ఎవరైనా మీకు కాంటాక్ట్ చేసిండ్రా ఇది ఎందుకు చేస్తాను అని చెప్పి మా ఉన్న సమస్యలన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. చాడ ఆనంద్, నా పేరు చాడ ఆనంద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ చైర్మన్.